నేనేం చెప్తాను అంటే మీ అందరికీ కూడా వేదిక జ్యోతిష్యంలో ఇంత చెప్పరు, ఎవరు కూడా ఇంత స్టడీ అనలైజ్ ఎవరు చేయరు, అంత టైం లేదు వాళ్ళ దగ్గరికి. వాళ్ళు ఏంటంటే మీ వివాహాన్ని చెడగొట్టడంలో త్వరగా చెప్పేస్తే అయిపోయింది, అయిపోద్ది తీసేయండి అంటారు. కొంతమంది నాకు తెలిసింది ఏంటంటే కొంతమంది ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళు వాళ్ళని ఉరించి చూస్తారని కూడా చెప్పారు నాకు. అంటే వాళ్ళ సైడు అదొక రకమైన దృష్టితో చూస్తారు. అంటే నాకన్నా మీకు తెలుసా, నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను చెప్పిందే కరెక్ట్ కదా, నువ్వెందుకు నన్ను క్వశ్చన్ చేస్తావు అన్న దృష్టితో చూస్తే వీళ్ళు భయపడిపోతారు పాపం. కొంతమంది ఇసిరేస్తారంట వాళ్ళ ఏదన్నా పుస్తకం చేతిలో ఉంటే అది కూడా వాళ్ళది లగ్న పత్రిక కానీ ఏదన్నా తెచ్చారు చాటు కానీ ఇలాంటివి తెస్తే ఇసిరేస్తారని కూడా విన్నాను. సో ఇది చాలా జ్యోతిష్ శాస్త్రాన్ని అవమానించడం అవుతుంది. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ క్వశ్చన్స్ ని మీరు ఎంతో ఓపికగా వచ్చి చెప్పాలి. ఎందుకనంటే మీరు జ్యోతిష్యం మిమ్మల్ని నమ్మి మీ దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఎన్నో క్వశ్చన్లు వాళ్ళ మనసులో ఉంటాయి. ఎందుకు ఇప్పుడు ఈ ఈ చెల్లెలు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒక రాశిలో ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు జనరల్ గా ఏంటంటే ఒక గ్రహం ఉంటే ఒక గ్రహాన్ని అనలైజ్ అది కూడా చెయ్యరు చాలా మంది. వాళ్ళు ఏంటంటే అల్లయ్యే కొన్ని రాసుకొని ఉంటారు, అదే చెప్తారు. చెప్పి నెగటివ్ చెప్పి వివాహం ఆపటం జరుగుద్ది. కొంతమంది ఇలా క్వశ్చన్స్ కాంబినేషన్స్ ఉన్నాయి గ్రహాలు. ఒక రాశిలో ధనస్థానంలో సూర్య బుధ కేతు అన్నప్పుడు నేను చెప్పాను, సూర్యుడు బుధుడు కేతు ఏ నక్షత్రంలో ఉన్నారు, నక్షత్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది, అది చూసుకోవాలి మెయిన్. ఆ డిగ్రీలను బట్టి తెలుస్తుంది. ఈ మూడు కూడా ఒకే నక్షత్ర పరిధిలో అశ్విని నక్షత్రం అధిపతి కేతు. సో కేతు నక్షత్ర ప్రభావం ఈ రాశి మీద ధనస్థానం మీద ఎక్కువ ఉంటది. ఇది వేదిక ప్రకారం. ఇంకా వస్తే సరే ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ వేశారు ఏమని, సార్ మాకు రెండో స్థానంలో సూర్యుడు బుధుడు కేతు ఉన్నాడు కదా, నాకేదో కొంచెం కేతువు మీద అనుమానంగా ఉంది అన్నప్పుడు వెంటనే నవాంశ చాట్లోకి వెళ్ళండి. నవాంశ చాట్లోకి ఈ అబ్బాయి నేను చాలా మంది నాతోటి ఆర్గ్యుమెంట్ చేశారు. నాతోటి ఆర్గ్యుమెంట్ అంటే వివాద అంటే ఎట్లా అంటే ఆ D9 చార్ట్ నవాంశ చార్ట్ వివాహానికి చూడరు అనేసి నేను క్లియర్ గా వాళ్ళకి చెప్పాను. నవాంశ చాటుని వివాహానికి చూస్తారు. ఎందుకంటే వివాహ భాగస్వామి భార్య గురించి వివాహం తర్వాత జీవితం ఇవన్నీ కూడా D9 చార్ట్ లో చూస్తారు. ఇక్కడ చూడండి, ఎవరైతే ఇప్పుడు నన్ను అడిగితే ఈ చెల్లెలు అడిగింది కేతు ఇక్కడ ఉన్నప్పుడు నవాంశలో కేతు ఇక్కడ లేడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, లగ్నం ప్రకారం వచ్చి ఆరో స్థానంలో ఉన్నాడు, కేతు మారాడు. అంటే మీకు ఏదైనా రెండు మీద రెండో స్థానం ధనస్థానంలో కేతు ఉన్నాడు అంటే ఆ కేతు ఆరులోకి వచ్చేసాడు. సూర్యుడు బుధుడు మనకి అదే స్థానంలో ఉన్నారు. ఏ స్థానం మేషలో ఉన్నారో అదే స్థానంలో ఉన్నారు. అప్పటికేంటి దీన్ని వర్గోత్తమ స్థితి అంటారు. జ్యోతిష్ శాస్త్రంలో ఒక పదం వాడుతూ ఉంటారు, వర్గోత్తమ స్థితి అంటారు. వర్గోత్తమ స్థితి అంటే D1 చార్ట్ లో మీకు చెప్పాను, ఇది D1 చార్ట్, లగ్న చార్ట్ అంటారు, D1 చార్ట్ అంటారు, నాటల్ చార్ట్ అంటారు, అసెండెంట్ చార్ట్ అంటారు, జన్మ కుండలి, లగ్న కుండలి, రాశి కుండలి, జన్మపత్రి అంతా ఒకటే. సో ఈ D1 చార్ట్ అంటే నన్ను అడిగారు ఏం డి అంటే డివిజనల్ చార్ట్. ఇక్కడ ఏ గ్రహం అయితే D1 చార్ట్ లో ఒక రాశిలో ఉంటుందో అదే గ్రహాలు D9 లో కూడా ఉంటే అదే రాశిలో అది వర్గోత్తమ స్థితి. అంటే ఆ గ్రహాలు చాలా బలంగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా సూర్య బుధుల గురించి ఎవరైనా మనకి, ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఇక్కడ ఈ లగ్నం నుంచి ఈ బాబుకి సప్తమ స్థానం వచ్చేసి కన్య అవుతుంది. కన్యకి అధిపతి ఎవరు, బుధుడు. బుధుడు ఎంత బలంగా ఉన్నాడు చూడండి. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ చార్ట్ లో కొంతమంది ఇట్లా కూడా చెప్పొచ్చు, బుధుడి పరిస్థితి చూసి బుధుడు మేషలో ఇదిగో ఏ డిగ్రీలో ఉన్నాడు, బాల్య స్థితిలో ఉన్నాడు. ఈ బాల్య స్థితిలో ఉన్న డిగ్రీలను చూసేసి బుధుడు బలహీనంగా ఉన్నాడు అని చెప్పొచ్చు. కానీ బుధుడు వచ్చేసి డిగ్రీలు ఓకే. ఇంకొక స్థితి చూశారు మీరు, D1 లో ఒక మేషరాశిలో ఉన్నారు సూర్యబుధులు. అదే సూర్యబుధులు D9 లో కూడా అదే రాశిలో, అప్పుడు ఎంత బలంగా D1 అంటే ఆ మనకి వర్గోత్తమ స్థితి. D1 లో ఒకే రాశిలో ఉంటూ D9 లో కూడా ఒకే రాశిలో ఉంటే అది వర్గోత్తమ స్థితి అంట. మీకు జ్యోతిష్యంలో ఒక గ్రహ బలాబలాల్లో వర్గోత్తమ స్థితి అంటే చాలా ఎక్కువ, ఉచ్చ స్థితి అంటే నెక్స్ట్ రెండో ప్లేసు, తర్వాత పోతే స్వక్షేత్రము అంటే గ్రహము తన సొంత క్షేత్రంలో ఉందంటే మూడో ప్లేసు, మిత్రక్షేత్రంలో ఉంటే నాలుగో ప్లేసు, సమక్షేత్రంలో ఉంటే ఐదో ప్లేసు, శత్రుక్షేత్రంలో ఉంటే లాస్ట్. అంటే ఇంతవరకు నేను చెప్పిన వర్గోత్తమ స్థితి, రెండోది ఉచ్చ స్థితి, మూడు సొంత సొంత క్షేత్రం, నాలుగు మిత్రక్షేత్రం,
5 సమక్షేత్రం. సమ అంటే అటు శత్రువు కాదు, మిత్రువు కాదు. ఇంతవరకు మీకు పాజిటివ్, ఆ గ్రహాలకి మనం పాజిటివ్ ఇవ్వచ్చు, ప్లస్లు ఇవ్వచ్చు. శత్రుక్షేత్రంలో నెగటివ్ ఇవ్వచ్చు. ఈ అబ్బాయికి బుధాదిత్య యోగం ఉందంటారా? బుధాదిత్య యోగం ఉంది. తర్వాత పోతే ఈ అబ్బాయికి వచ్చేసి మీరు ఏదైతే కేతు ఉందని నేను అన్నారో, కేతువుని నేను 6లోకి తీసుకెళ్ళిపోయాను ఇక్కడ. ఓకే. ఇక్కడ నవాంశలో మీకు ఆ కన్ఫ్యూజన్ ఇవన్నీ చాలా సార్లు చెప్పున్నాను నేను. ఎందుకంటే నాకు ఆ, వేదికల్లో చెప్పే కన్ఫ్యూజన్ అంతా కూడా నేను చాలా మందికి దూరం చేశాను. చార్టులు చూపించి మీరు ఏ గ్రహం అయితే భయపడుతున్నారో D9 ఎందుకు చూడాలి అని అడిగినప్పుడు నేను చెప్పాను, D9 ఇక్కడ వివాహానికి D9 చూస్తారు. ఇలా డివిజనల్ చార్ట్లు చాలా ఉంటాయి. ఆల్మోస్ట్ 26 చార్ట్లు ఉంటాయి. ఈ 26 చార్ట్లు కూడా ఒక్కొక్క చార్టు, వాటిని డివిజనల్ చార్ట్స్ అంటారు. ఒక్కొక్క చార్ట్ నేను ఉదాహరణకి మీకు చూపిస్తాను. డివిజనల్ చార్టుల్లో ఇట్లా ఉంటాయి. నేను మీకు డివిజనల్ చార్ట్స్ తీసినప్పుడు ఓకే, ఇక్కడ చూడండి, ఎగ్జామ్ రికార్డ్ అవుతుంది కాబట్టి ఎవరైనా జ్యోతిషం నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడు. లగ్న చక్రం D1 అంటే మెయిన్ ఇదే చూస్తారు చాలా మంది. ఇక D9 అసలు వదిలేయండి, D9 జోలికి వాళ్ళకి వెళ్ళరు. తర్వాత D9 తర్వాత నవాంశ అంటారు. నవాంశ D9 అంటే 9 అంటే నవ. తర్వాత పోతే దీంట్లో మనకి కృష్ణమూర్తి కూడా ఇచ్చాడు, చాలా గొప్ప విషయం. దీనివల్ల మన కృష్ణమూర్తిని కూడా కొంచెం అనలైజ్ చేస్తాను, ఎందుకంటే కృష్ణమూర్తిలో నాకు సిగ్నిఫికేటర్ టేబుల్ ఇస్తారో లేదు చూస్తాను. సిగ్నిఫికేటర్ టేబుల్లో నాకు వివాహం ఎప్పుడు అవుతుంది, పోతే వీళ్ళకి వివాహ యోగ్యత ఉంది, ఇవన్నీ కూడా చూడొచ్చు. చూడండి, D9 కింద రాశారు చూడు, నవాంశ చక్రం వైవాహిక జీవితము, జీవిత వ్యాపార భాగస్వామి. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి గురించి అదృష్టం, వాళ్ళ లక్ గురించి చెప్తుంది. ఇది లగ్న చక్రం తర్వాత, లగ్న చక్రం అంటే D1 తర్వాత అత్యంత ముఖ్యమైనది. ఇది D9 చూడరు. ఇది నేను చాలా మందికి చెప్తున్నాను, జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళకి, చిల్లర జ్యోతిష్యం చెప్పే వాళ్ళకి. లేదు, చిల్లర జ్యోతిష్యం దగ్గర వెళ్ళే తల్లిదండ్రులకి ఏం చెప్తున్నానంటే, మీకు అసలు D1లోనే గ్రహాలు కేవలం ఈ డిగ్రీ లేదు, కేవలం గ్రహాలు చూపించేది, అక్కడ ఆ గ్రహం ఉంది, ఇక్కడ ఈ గ్రహం ఉంది, అది జరుగుద్ది, ఇది జరుగుద్ది, భయపెట్టేస్తారు. 5వ స్థానంలో కుజుడు ఉన్నాడు, 7వ స్థానంలో రాహు ఉన్నాడు. 7వ స్థానంలో రాహు ఉన్నాడంటే అమ్మ, 7వ స్థానం అంటే వివాహ కలత్ర స్థానం, రాహు అంటే పాపగ్రహం, అయిపోయింది. అక్కడే వాళ్ళకి భయపెట్టేస్తారు. కానీ నేను చెప్పాను, ఈ డిగ్రీలు చాలా ఇంపార్టెంట్ అనేది చాలా సార్లు చెప్పాను. చాలా అనలైసిస్ ఉంటుంది. ఒకవేళ లగ్నంలో మీరు శని ఉన్నాడు అన్నప్పుడు నవాంశలోకి వెళ్ళండి. ఒకవేళ అనుకుందాం, జనరల్ గా ఈ బాబుకి లగ్నంలో శని ఉన్నాడు అందాం. శనీశ్వరుడు అంటే ఏమవుతుంది? ఏమవుతుంది? శనీశ్వరుడు ఏం చేస్తాడు? అంత భయపడాల్సిన అవసరం. శనీశ్వరుడు ఒక ఘటన, అతని జీవితంలో జరిగే ఏదో ఒక ఘటన లేట్ చేస్తుంది. వివాహానికి సంబంధించింది కావచ్చు, కెరీర్ ప్రోగ్రెషన్ కావచ్చు, ఏదో ఒకటి. కానీ శనీశ్వరుడు లేట్ చేసిన తర్వాత ఇచ్చే రిజల్ట్ చాలా బాగా ఉంటుంది. అది శనీశ్వరుడు మీరు పోయిన 2-4 రోజుల క్రితం ఏదో నేను మన బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిషాలయంలో అన్ని గ్రహాల క్యారెక్టరిస్టిక్స్ పోస్ట్ చేశాను. అప్పుడప్పుడు నేను కొన్ని మీకు పోస్ట్ చేస్తా ఉంటాను, మన అన్నిటిలో కూడా. అవి మీకోసమే పెడతా ఉంటాను, తెలుసుకుంటారులే అని చెప్పేసి, మీకు ఉపయోగపడతాయని. చూస్తారో లేదో నాకు తెలియదు. అమ్మ, మీరు అది వీడియో చూసారా అమ్మ, శ్రీ విజయవాడ కనకదుర్గమ్మది? చూసాను సార్. బాగుందా? నచ్చిందా? ఈ రోజు చూసాను. బాగుంది సార్. మీకు అంతకు ముందు కూడా పంపించాను, మీరు చూడలేదు, చూడండి. నేను అవును, ఇప్పుడు ఈ రోజు చూసాను సార్. మీకు అందరికి కూడా రికార్డ్ అవుతుంది, మంచిది. మీ అందరికి కూడా నేను చాలా పంపిస్తా ఉంటాను, ఒక భక్తి పెంచేదానికి కానీ, ఒక యోగా గురించి కానీ, నేను చేసిన యోగా క్లాసులు కానీ. మన సంస్థ లక్ష్యం ఏంటంటే, లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ అంటే ఒక వివాహమే కాదు, కోడింగ్ క్లాసులే కాదు. వివాహం అంటే సనాతన ధర్మం ప్రకారం జరగాల్సిన వివాహ బంధాలను నిలపాలి. ఒక హిందూ సంస్కృతిలో ఉన్నటువంటి బంధాలు, వివాహ బంధం, పవిత్రమైన బంధాన్ని ఈరోజు జ్యోతిష్యం అనే అది యాక్చువల్గా జ్యోతిష్యం పరాశర మహాముని లోక కళ్యాణం కోసం ఇచ్చిన ఒక పెద్ద సబ్జెక్ట్. అది అంటే దైవత్వంతో కూడిన సబ్జెక్ట్. ఆ సబ్జెక్టుని చెప్పాల్సిన రీతిలో చెప్పటం లేదు అన్నదే నా బాధ. అంటే అంత సబ్జెక్టు నేర్చుకొని చెప్పే టైం ఎవరి దగ్గర ఉందా, లేదు వాళ్ళు బద్దకిస్తున్నారా, లేదు వాళ్ళు నేర్చుకున్నది అదే జ్ఞానం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారా, నాకు తెలియదు. నేనైతే ఇది చాలా బాధాకరంగా ఫీల్ అయ్యి
ఇంత చెప్పాల్సిన చార్టులు ఇప్పుడు నాతోనే ఒక ఆయన వాదించాడు, D9 అవసరం లేదన్నాడు. నేను అన్నాను, సార్ D9 ఎందుకు అవసరం లేదు సార్? D9 వైవాహిక జీవితం గురించి చెప్తున్నప్పుడు, అతని జీవిత భాగస్వామి గురించి చెప్తున్నప్పుడు, ఈ D9 లేకపోతే మీరు D1లోనే అందరిని కన్ఫ్యూజ్ చేసేసి భయపెట్టేసి వివాహాలు ఆపేసి 200 300 నేను ఇక్కడ క్లియర్ గా రికార్డ్ అవుతుంది. ఇది నా దగ్గరికి వచ్చిన పాయింట్. 50 మందిని ఒక రోజు 60 మందిని కూడా చూసి తీసేస్తారు అంటే మన దగ్గర ఏముంది? మన దగ్గరకు వస్తారు ఉచితంగా, సోమవారం ఉచిత క్లాసు. ఎవరైనా సోమవారంలో వస్తే వాళ్ళకి ఉచితంగా చాటు కూడా చూస్తాను, ఒక గంట గంటన్నర కూర్చుంటాం. ఎందుకంటే సోమవారం ఒక నిర్ణయించిన ప్రతి సోమవారం ఒక జ్యోతిష్యం క్లాస్ చేయాలి. వాళ్ళు ఎన్ని క్వశ్చన్లు అయినా అడగచ్చు, ఆన్సర్ చేయాలి. లేదు సోమవారం నుంచి మిగతా టైంలో వాళ్ళు వచ్చారు చాట్ చెప్పించుకోవాలి అంటే చెప్పాను, గోశాలకు మీరు డొనేట్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే మీరు 4 గంటలు నేను ఆ చాట్ చూడాలి, నా టైం ఇవ్వాలి ఆ చాట్ మీద. ఉచితంగా చూస్తాము అంటే ఎంతో మంది చాట్లు పంపించారు అంతకుముందు. చాట్లు పంపిస్తారు, చెప్పిన తర్వాత చేసుకోమంటే చేసుకోరు. వాళ్ళు చెప్పింది నేను వినాలి. నాడీకోట దోషం ఉందండి, మీరు మరి నా దగ్గరకు వచ్చినప్పుడు నా మాట వింటారా, మీ మాట నేను వినాలా? నాడీకోట దోషం ఉందని నేను కూడా చెప్పాను కదా, దానివల్ల ఏమొస్తుంది? 8 గుణాలు పోతాయి. 36లో 8 పోతే ఇంకా ఉన్నాయి కదా అష్టగుణ కూటంలో, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళకి, ఈ బాబుకి పాపకి, ఈమె నా దగ్గరికి వచ్చింది 16 గుణాలే వస్తున్నాయండి అని చెప్పింది నాకు. నేనేం చెప్తున్నాను అంటే వీళ్ళకి 16 కన్నా ఎక్కువ వస్తాయి. ఎందుకు అని అంటే వీళ్ళిద్దరి నక్షత్రాలు ఉన్నాయి చూసారా, ఈ 2 నక్షత్రాలు కూడా, ఏ నక్షత్రం? చిత్త, మృగశిర. ఈ 2 నక్షత్రాలు కూడా మనకి వీళ్ళకి మధ్య నాడి పడతాయి. మీకు చెప్పాను నాడీ కూటమి అన్నప్పుడు 3 నాడులు ఉంటాయి. ఆది నాడి, అంచెనాడి, మధ్యనాడి. ఆది నాడి, మధ్యనాడి, అంచెనాడి. అంటే దీని గురించి అడిగినప్పుడు నేను చెప్పాను, జనరల్ గా వేదిక జ్యోతిష్యులు ఏం చెప్తున్నారు అంటే, నాడీ కూటమి ఏం చెప్తుంది అంటే ఇద్దరు జంట వాళ్ళ శరీర ఫిజికల్ అండ్ మెంటల్ కంఫర్టబిలిటీ ఎలా ఉంటది, వాళ్ళిద్దరి మధ్యన ఈ భౌతికమైనటువంటి ఆ మెంటల్ అంటే మనకి ఆలోచన పరంగా కంఫర్టబిలిటీ, వాళ్ళ మధ్యన సర్దుబాటు, సఖ్యత, ఇవన్నీ ఉంటూ మంచి సంతానం కలగాలి, ఆయురారోగ్యం ఉండాలి అన్నది నాడీ కూటమి చెప్తుంది. కానీ అదే రాశికూటం కూడా చెప్తుంది. ఒకవేళ నాడీకూటం కలవలేదు అంటే రాశికూటం కలవచ్చు. అర్థమవుతుందా? రాశికూటం కూడా అలాగే సిమిలర్ గానే ఉంటుంది. అంత మాత్రాన ఒక నాడీకూటం కలవలేదనో వివాహం ఆపుకోవటం పరమ మూర్ఖత్వం. ఆపేవాళ్ళు ఇంకా సొసైటీని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. ఎంత డ్యామేజ్ చేశారు అంటే ఈరోజు వివాహాలు కాకూడని స్థితిలో ఆ తల్లిదండ్రులను భయపెట్టి 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 పాపం వాళ్ళు వివాహాలకి ముందుకు రావటం లేదు. అలా చేస్తే నష్టం ఎవరికి? ఎవరికి నష్టం అంటే కుటుంబాలు పెళ్లిళ్ళు కాకుండా 35, 36, 30, 40లో కూడా కూర్చుంటా ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది రాబోయే కాలంలో? వివాహాలు ఏ ఊరు, ఎన్ని కమ్యూనిటీస్ అయితే హిందువుల్లో ఉన్నారు, రెడ్డి, నాయుడు, కమ్మ, బలిజ, బ్రాహ్మణ, వైశ్య, గౌడ, ఎన్ని కమ్యూనిటీ, అన్ని జాతీయం నమ్ముతా ఉన్నారు. నేను వాళ్ళకి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. పైన గ్రహాలు ఉన్నాయి, అందరికి తెలుసు. ఆ గ్రహాలు భగవంతుడి సృష్టిలో ఆ గ్రహాలు మీకోసమే, హిందువుల కోసమే పైన పనిచేస్తా ఉన్నాయా? వేరే మతాల మీద గ్రహ ప్రభావం ఉండదా? వాళ్ళు నమ్మరు, పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు. మీరెందుకు నమ్ముతున్నారు అని నేను ఒక లాజికల్ గా అడిగాను. రెండోది ఏం అడిగాను, మీరు 20-30 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు కదా, మీరు జ్యోతిష్యం చూసారా? చూడలేదు. మరి మీ పిల్లల మీద ఎందుకు బలవంతంగా రుపుతున్నారు? పెళ్లి చేసుకోండి అంటే వాళ్ళు నన్ను కొన్ని మంది క్వశ్చన్స్ ఇస్తారు, మీరు నమ్మరు కదా, మీరు ఎందుకు జ్యోతిష్యం చెప్తున్నారు అంటే మీకోసం ఇదంతా. ఇంత స్టడీ చేశాను, చాలా లోతుకి వెళ్ళున్నాను, చాలా దూరం వెళ్ళాను. చిల్లర జ్యోతిష్యం వాళ్ళు నన్ను పట్టుకోలేరు అసలు, అంత దూరం వెళ్ళిపోయాను నేను. కాబట్టి తెలుసుకోండి, ఈ ఈ చెల్లెలు నా దగ్గరికి వచ్చింది ఏంటి అంటే వాళ్ళకి 16 గుణాలు అని చెప్పారంట. వీళ్ళకి 16 కాదు, నేను ఇది చెప్తున్నాను చూడండి. ఫస్ట్ నాడీకోటం, ఎందుకంటే ఎక్కువ గుణాలు వచ్చేది నాడీకోటం, 8 గుణాలు. వీళ్ళిద్దరు చిత్త, మృగశిర నక్షత్రం అమ్మాయిది. ఒకటి అమ్మాయికి మృగశిర నక్షత్రం మీద కుజదోషం కూడా క్యాన్సిల్ అవుతుంది. కొత్త చిత్తా నక్షత్రం, మృగశిర రెండు మధ్యనాడి కింద వస్తాయి, ఏకనాడి దోషం. కానీ చిత్తా మృగశిర నక్షత్రం ఏకనాడి దోషం ఉండదు, ఇది ఎవరు చెప్పరు. కాబట్టి 8 గుణాలు ఇక్కడ ప్లస్ అవుతాయి. మీరు వేసుకునే సాఫ్ట్వేర్ లో ఇక్కడ 0 చూపిస్తారు. జ్యోతిష్కుడు ఎవరంటే ఈ ఎగ్జామ్షన్స్ చెప్పగలగాలి, లేకపోతే వాళ్ళకల్లా పాయింట్లు 36 తగ్గిపోతాయి. 16 అని చెప్పారు వీళ్ళకి. నేను ఇప్పుడు చూసి చెప్తున్నాను చూడండి. ఒకటి, 8 గుణాలు ఇక్కడ వస్తాయి. ఇలా రాసులు రెండుకి వచ్చేసి కన్యా మిథున, అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి చెప్పాను ఇంతకు ముందే. ఆ మిథునం నుంచి అమ్మాయి రాశి నుంచే లెక్కేస్తారు, అమ్మాయి నక్షత్రానికి మొదటి లెక్క వేయాలి.
అమ్మాయిది మిథునం కాబట్టి కన్య 4. ఓకే, మళ్ళీ అబ్బాయి నుంచి అమ్మాయికి లెక్కేస్తే కన్య నుంచి మిథునం 10. సో 4, 10 కాంబినేషన్ అంటారు. ఆ, కాబట్టి మీకు జ్యోతిష్యంలో షష్టాష్టకం అని వదిలేస్తూ ఉంటారు. 6, 8 నవపంచకం, 9, 10, 9 నవపంచకం, 9, 5, 2, 12 కాంబినేషన్. నేను ఆ నవపంచకం వచ్చిన షష్టాష్టకం వచ్చిన ఆ మ్యాచ్ని వదిలేయను. నేను శుభ షష్టాష్టకం చూస్తాను, శుభంగా లేదు అశుభమైనా నాకు పర్లేదు. ఇంకా నేను ముందుకు చాలా లోతుకి వెళ్ళి చూస్తాను. ఒక విషయం చూడను, ఎన్నో విషయాలు చూడాలి. సో ఇక్కడికి రాశుల మీదేళ్ళకి, రాశి కూటమి మీదేళ్ళకి ఏమవుతుందంటే ఈ కాంబినేషన్ లో మనకి వీళ్ళకి పాయింట్లు వస్తాయి, 7 గుణాలు వస్తాయి. అప్పుడు 8 నాడీ కూటంలో వచ్చేసి 8, ఒక 7, 15 అయినాయి. ఎందుకు వస్తాయి అని మీకు చెప్తున్నాను. అమ్మాయి నుంచి అబ్బాయి రాశికి లెక్కేస్తే 4 అయింది, అబ్బాయి రాశి నుంచి అమ్మాయి రాశికి లెక్కేస్తే 10, 4, 10 కాంబినేషను. తర్వాత ఈ 2 రాశులకు అధిపతులు ఎవరు అంటే బుధుడు. కన్యక అధిపతి ఎవరు? బుధుడు. మిథునానికి బుధుడు. కాబట్టి ఇద్దరి రాశినాథుడు ఒక్కరే కాబట్టి ఇక్కడ వీళ్ళ మధ్యన ఏ రకమైన శత్రుత్వం, ఒకే ఒకే రాశి అధిపతి కదా బుధుడు, కాబట్టి ఇక్కడ పాయింట్లు వస్తాయి. అప్పుడు 8, 7, 15 అయింది. అంటే ఏ కూటములు ఓకే? నాడీ కూటమి ఓకే అయింది, రాశి కూటమి ఓకే అయింది. నెక్స్ట్ మనం చూద్దాము ఆ ఘనకూటమి. ఘనకూటమిలో వీళ్ళకి మధ్యన ఘనకూటమి కూడా నక్షత్రాల మీద చూస్తారు. సో ఘనకూటమి అబ్బాయి వచ్చి ఏ గణము? ఇది రాక్షస దేవగణం కింద వస్తుంది. అబ్బాయిది ఏ గణం కింద వస్తుంది? అవకాహడ చక్రంలో మీకు తెలిసిపోద్ది. అబ్బాయి గణం దేవగణం. ఓకే, అబ్బాయిది దేవగణం అయితే అమ్మాయిది వచ్చేసి రాక్షస గణం, మృగశిర నక్షత్రం. ఓకే, అమ్మాయిది కూడా, మా అమ్మాయి దేవగణం సార్. మృగశిర నక్షత్రం కదమ్మా మీది? అవును సార్, చాలా ప్రతిసారి దేవగణమనే చెప్పారు. ఇట్లా రావడానికి లేదే. ఒక్క నిమిషం, మీ అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్. ఒక్క నిమిషం, ఇది ఎవరిది చేశాను నేను. సరే అమ్మాయి క్వశ్చన్ అడిగినప్పుడు క్లారిఫై చేయాలి మనం. ఈ అబ్బాయిది ఇది అవకాహడ చక్రం ఏం చెప్తుంది అంటే మీ జాతకుడి మొత్తం, అతని గణము, అతని రాశి, జన్మరాశి అధిపతి, రాశి అధిపతుడు, పోతే వర్ణకూటమి ఎలా ఉంది, వశ్యకూటమి ఎలా ఉంది, వీళ్ళు వీళ్ళ రాశి ఏ తత్వంలో ఉంటది, జన్మరాశి. ఓకే, ఈ బాబుది రాశి ఏం రాశి మనం చూసినప్పుడు? మిథున రాశి. మిథున్ రాశిని అయినప్పుడు భూతత్వం. ఎందుకంటే రాశులు మీకు చెప్పుకున్నాను, అగ్నితత్వము, ఆ వాయుతత్వము, భూతత్వము, జలతత్వం, ఇట్లా ఉంటది అనమాట. మీరు ఇది జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు చాలా ఉంటాయి, మీకు అన్ని చాలాసార్లు చెప్పున్నాను నేను. అగ్నితత్వము, ఆ అగ్నితత్వము, వాయుతత్వము, భూతత్వము, జలతత్వం. ఓకే, సో భూతత్వం కింద ఇలా రాశి మిథున్ రాశి అబ్బాయిది వస్తుంది. ఇది భూ అని రాసి భూతత్వం. సో ఇదిగో అబ్బాయిది మధ్యనాడి. ఓకే, పోతే బాబు వచ్చి దేవగణం కింద వస్తున్నాడు. నాడి నాడి ఇక్కడ ఇచ్చారు, ఆది నాడి. ఓకే, సరే. ఇప్పుడు మీ పాపది కూడా నేను ఒకటి వేసి చూస్తున్నాను, మీరు అడిగారు కాబట్టి. నేను ఒక్క నిమిషం, వేదిక ప్రకారం చెప్పమ్మా. సార్ మేము చాలా మాకు మీరు వేసిన ఇంతకు ముందు చూపించిన దాంట్లో కూడా ఆ, గణం దగ్గర దేవగణమే ఉంది సార్. దేవగణమే ఉందా? ఉమ్. ఓకే, అమ్మాయి దేవగణం అయితే అబ్బాయి ఏమవుతున్నాడు? అబ్బాయి గణం ఏమయ్యారు? దేవగణం అయ్యారు. అబ్బాయిది కూడా దేవగణమే. ఓకే ఓకే, అట్లా ఉండొచ్చా సార్ ఒకటే గణం? అవ్వచ్చు అవ్వచ్చు. ఉమ్. ఈడ రాక్షస ఇది ఎవరిది ఆ? ఇక్కడ ఏదో అబ్బాయిది ఇక్కడ, రాక్షస. అబ్బాయిది రాక్షస గణం అని చూపించారు కదా, అమ్మాయి దేవగణం. అమ్మాయిది దేవగణం, సరే అబ్బాయిదేమో రాక్షస గణం అయితే. కానీ అట్లా అవ్వటానికి లేదు కదా. ఏదైతే ఇప్పుడు మనం మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా చూసుకోవాలి ఒకసారి. కరెక్ట్ గా వెళ్ళినప్పుడు అబ్బాయిది 15/4/95 కరెక్ట్ సార్. 15 ఏప్రిల్ 1995
అదే ఐదు వాళ్ళు నలభై ఇచ్చిన అంటే చెప్తున్నా, అదే అదే ప్రకారం 15,495 ఇద్దరిది కలిపి చూస్తున్నాము. 5,45 అనంతపూర్లో పుట్టారు. ఓకే. ఆ ప్రకారం వచ్చినప్పుడు అబ్బాయిది కూడా అదే టైం చూసుకొని మేము 15/4/1995 అనంతపూర్ ఆ ప్రకారం వెళ్ళినప్పుడు గ్రహస్థితి ఇక్కడ వచ్చేసి అవగాహన చక్రంలో అబ్బాయిది ఏం వస్తుంది గణం, అబ్బాయి దేవగణం వస్తుంది. కానీ ఇక్కడ మీకు ఇద్దరికి చూపించేటప్పుడు, ఇద్దరికి తీసుకొని చూపించేటప్పుడు రాక్షస గణం వస్తా ఉంది అబ్బాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం ఇక్కడ ఈ డిగ్రీలు ఉన్నాయి చూసారా, ఓకే సరే ఇది మనకు అట్లా పెట్టేద్దాం దీన్ని, ఎందుకంటే ఇది కొంచెం మనకి బుక్ లోకి వెళ్ళాలి నేను. అప్పుడు మనం అది అట్లా కన్ఫ్యూజన్ అంటే అట్లా పెట్టేసి, ఎందుకంటే ఇక్కడ చెప్పేది అక్కడ చెప్పేది డిఫరెన్స్ ఉంది. అబ్బాయిది ఇండివిజువల్ చెప్పేది మనకి గణకోటం దేవగణం ఉంటుంది. ఇక్కడ ఒకవేళ దేవగణం అయితే మీకు ఇంకా ప్లస్ వస్తాయి ఇక్కడ, అర్థమవుతుందా? అబ్బాయిలకైనా అమ్మాయిలకి రాక్షస గణం ఉండకూడదంట, అబ్బాయికి ఉన్నా పర్లేదంట కదా సార్. అబ్బాయికి ఉన్నా పర్వాలేదు, కానీ వీళ్ళు మీకు ఇక్కడ పాయింట్లు మైనస్ చేశారు కదా. మైనస్ చేసినారా? ఆ, 1 వచ్చింది. అంటే మీకు ఏమొస్తుంది అంటే సాఫ్ట్వేర్ లో ఎప్పుడైతే అబ్బాయి రాక్షస గణము, దానికి కండిషన్స్ ఉన్నాయి. అబ్బాయి రాక్షస గణం అయినా కూడా అబ్బాయి నక్షత్రం నుంచి అమ్మాయి నక్షత్రానికి లెక్కేసినప్పుడు 14 డిస్టెన్స్ పైన ఉంటే అబ్బాయికి రాక్షస గణం అయినా పర్వాలేదు. ఇట్లా ఉన్నాయి జ్యోతిషంలో కండిషన్స్ ఉన్నాయి. అబ్బాయి నక్షత్రాన్ని నుంచి అమ్మాయి నక్షత్రానికి లెక్కేసేటప్పుడు 14 కన్నా పైన ఉండాలి. ఎట్లా ఉంది అబ్బాయి నక్షత్రం ఏంటిది ఇప్పుడు? అబ్బాయిది వచ్చేసి అబ్బాయి నక్షత్రము ఇది కన్య, చైత్ర చైత్ర చిత్త 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 నక్షత్రం. నక్షత్రం చైత్ర కదా. ఇప్పుడు అబ్బాయి నక్షత్రాన్ని నుంచి లెక్కేసాము అనుకో, చైత్రం, వైశాఖము, జ్యేష్ఠము, ఓకే, మఖా పుబ్బ, ఉత్తర, హస్త, చైత్ర స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ. ఓకే, ఎన్ని అయింది? 5 అయింది. 5 అయినప్పుడు మళ్ళీ ఇటు వచ్చేసిన తర్వాత మా మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ అది 9 అవుతాయి. 5, 9, 14. సో 14 కన్నా పైన ఉన్నాయి, డిస్టెన్స్ పెరిగింది. సో కండిషన్ ఓకే. సో ఇక్కడ వీళ్ళు కొంచెం ఏం చేయాలి అంటే ఇది పాయింట్లు ఇవ్వాలి ఇక్కడ. ఎందుకు ఇవ్వచ్చు అంటే అబ్బాయిది రాక్షస గణం అయినా కూడా ఎప్పుడైతే అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రానికి 14 దాటి వెళ్తుందో అబ్బాయి నక్షత్రాన్ని, అబ్బాయి నక్షత్రానికి అమ్మాయి కదా సార్? అమ్మాయికి. ఎందుకంటే అమ్మాయి రాక్షస గణం అయితే 5 నక్షత్రాలకి మనకు రాక్షస గణ దోషం లేదు. ఏ నక్షత్రాలకు రాక్షస గణ దోషం లేదు? ఇవన్నీ నేనేం చెప్తానంటే ఒకవేళ ఇలాంటివి ఉన్నా కూడా అది ఒక కారణమే అవుతుంది. నాకేంటంటే ఇలా చెప్పి కన్ఫ్యూజ్ చేసి వివాహం ఆపడం ఇష్టం ఉండదు. ఎందుకంటే అమ్మాయి రాక్షస గణమైంది, ఓకే, ఆ అమ్మాయికి ఎగ్జామ్షన్ కాలేదు అనుకుందాం. అమ్మాయిది రాక్షస గణం అయితే దోషం లేని నక్షత్రాలు అశ్లేష, చిత్త, వైశాఖ, మూల, శతభిషం, ఈ 5 నక్షత్రాల్లో స్త్రీ రాక్షస గణమైనా కూడా దోషం ఉండదు. అప్పుడు ఏమొస్తుంది? అప్పుడు వాళ్ళకి అమ్మాయికి 5 గుణాలు, దాంట్లో 5 గుణాలు ఇస్తారు. ఇక్కడ రివర్స్ అవుతుంది, అబ్బాయి రాక్షస గణం అయ్యారు, ఇక్కడ పాయింట్లు మైనస్ చేశారు. కానీ రూల్ ఏంటంటే అబ్బాయి రాక్షస గణం అయినప్పుడు అబ్బాయి నక్షత్రం అయిన చిత్త నుంచి మృగశిరకు లెక్కేసినప్పుడు మృగశిర నీకు మొదటి నవకంలో వస్తుంది. అంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర 5వ నక్షత్రం మొదటి నవకంలో. ఇప్పుడు బాబుది 2వ నవకం, అంటే 9 నక్షత్రాల్లో చైత్రము, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ 5, మళ్ళీ మూల, పూర్వాషాఢ 5, 9, 5, 9, 14. ఇక్కడ మళ్ళీ అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర 5, 14, 5, 19 అంత డిస్టెన్స్. సో 14 కన్నా పైన ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్లు ఇవ్వాలి. అంటే వీళ్ళు కోడింగ్ లో ఇంకా రాసుకోవాలి. అర్థమవుతుందా? కానీ నాకేంటంటే నాకు ఎక్కువ పాయింట్లు వచ్చినప్పుడు ఒకవేళ జనరల్ కన్సిడరేషన్ లో మనకు గణకూటమి పోయింది అనేసి మనం వదిలేసాం వాళ్ళ సాఫ్ట్వేర్ లో కూడా. కానీ ఇక్కడ ఇట్లాంటివి ఎగ్జామ్షన్స్ మీరు చూసి చెప్పగలగాలి. ఎందుకు ఎప్పుడు అవసరం అవుతుందంటే నాకు
మరి ఎంత లెక్క పెట్టినా కూడా పాయింట్లు పెరగటం లేదు అనుకోండి. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందంటే నాడీపూటంలో వస్తున్నాయి, ఇద్దరిది మధ్య మధ్య నాడి. ఓకే, ఏకనాడి దోషం ఎగ్జామ్షన్ అవుతుంది. ఇక్కడ రాశిపూటంలో ఒక రాశి అధిపతులు బుధుడు కాబట్టి ఇక్కడ పాయింట్లు వస్తాయి. సరే కనుకోవడం వదిలేశాను. ఇద్దరి మైత్రి, ఒకే గ్రహం అధిపతి కాబట్టి ఐదు ఐదు గుణాలు. ఓకే, 8, 15, 5, 20 వర్ణం వశ్య తారాబలం బాగుంది. ఇద్దరిది జన్మ నక్షత్రం అవుతుంది. సో 3, 2, 5, 1, 6, 26. ఓకే, చాలు కదా మీకు. ఇంకే ఎందుకు ఏ కూటమి ఉన్నా లేకపోయినా లెక్క. కాకపోతే ఏమొస్తుంది అంటే దాన్ని మనం చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క నక్షత్రం ఏ గణం కింద వస్తుంది. ఒకసారి మీది పాపది వేస్తున్నాను నేను. పూర్తి పేరు హలో, ఏ డేట్ అమ్మా అమ్మాయిది? పులిపాము అవన్నీ అమ్మాయిది వదిలేసేయమ్మా. 28, 28. అవన్నీ వదిలేయమ్మా. అవన్నీ వాటి వల్ల ఉపయోగం లేదు, అనవసరం. పులి పాములు ఎవడు చూస్తున్నారు చెప్పండి. చెప్పు, నెక్స్ట్ చెప్పు. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. డేటా 28 జనవరి 99 సార్. 28 జనవరి. మీకు చాలా మంది ఈ చార్ట్లు వేసుకుంటారు. ఇది ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ లో ఫ్రీగా దొరుకుతుంది, కానీ అనలైజ్ చేసే కెపాసిటీ మీకు రాదు. ఎందుకంటే మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు, వేసుకుంటారు, మీరే భయపడతారు. 28 అట్లా చేసుకోకూడదు, తక్కువ గుణాలు వస్తాయి. ఇది తక్కువ గుణాలు వచ్చినప్పుడు మీరే భయపడిపోతారు. దాన్ని ప్రాపర్ గా అనలైజ్ చేసి మినహాయింపులు అవన్నీ లెక్కలేసుకొని అప్పుడు 36 ఎన్ని వస్తున్నాయి చూడాలి. అది కూడా నేను చెప్పాను, అష్టగుణ కూటమి అనేది చివరిలో చూస్తారని చెప్పాను. మొన్న కూడా చెప్పాను, 14 గుణాలకు తగ్గితే ఆలోచించండి. అది కూడా మీరు చివరిలో చూడాలి. గ్రహ బలాలు, భావ బలాలు. 28 జనవరి ఈరమ్మ. 28 జనవరి 99 సార్. 99. సరేలే, ఇది పెద్ద అవసరం లేదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ గుణాలు బాగానే వస్తున్నాయి కాబట్టి దాని గురించి నేను టైం వేస్ట్ చేయను, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. ఓకే, వీళ్ళకి బాగానే గుణాలు వస్తున్నాయి. ఈ డౌట్ క్లియర్ అయింది. ఏంటి, ఎన్ని గుణాలు వస్తున్నాయి అన్నది. కాబట్టి దాని గురించి భయపడకూడదు. గుణాలు బాగానే వస్తున్నాయి. నెక్స్ట్ మనం ఏం చేయాలి? వీళ్ళిద్దరి మధ్యన పొంతనకు వచ్చేటప్పుడు నేను కొంచెం, నాకు పొంతన అంటే కృష్ణమూర్తి చాలా ఇష్టం నాకు. కృష్ణమూర్తి ప్రకారం వెళ్తాను. కొన్ని పాజిటివ్స్ చూసుకొని, పాజిటివ్స్ అంటే వేదికలో కూడా కొన్ని పాజిటివ్స్ చూస్తాను. ఇప్పుడు అబ్బాయి చూసినప్పుడు, అబ్బాయి లగ్నం మేనం అంటే లగ్న పరంగా నేను ఓకే అనుకుంటాను. ఎందుకంటే ధనుర్లగ్న, మేనం అంటే గురువు అధిపతి కాబట్టి, లగ్నాధిపతి శుభుడు కాబట్టి. తర్వాత పోతే లగ్నం నుంచి 7వ స్థానం, ఎందుకంటే వివాహ స్థానం. 7వ స్థానం ఎక్కడ వస్తుంది? మేన నుంచి నేరుగా 7వ స్థానం అంటే కన్య వస్తుంది. కన్యలో ఏ గ్రహాలు ఉన్నాయి? కన్యలో చంద్రుడు ఉన్నాడు. ఓకే, ఇంకా పోతే తర్వాత నెక్స్ట్ వచ్చేసి 8వ స్థానం వచ్చేసి పైకి అనండి సార్ కొద్దిగా. పైకి అనేది అమ్మా. 8వ స్థానం వచ్చి తులారాశి అవుతుంది. తులలో ఎవరు కొంచెం ఉన్నారు? తులలో రాహు ఉన్నాడు. అంటే కనపడడం 8లో లేదు. మీకు రావట్లేదా? ఎందుకు రావట్లేదు? నేను పైకి ఇప్పుడు అన్నాను. కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, లగ్నం నుంచి చూడండి, 7, 8లో రాహు ఉన్నాడు, అంటే ఆయుస్థానం. ఇది చెప్పేసి రాహు ఆయుస్థానంలో ఉన్నాడని భయపెట్టే వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ అట్లా చెప్పకూడదు. రాహు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు చాలా ఇంపార్టెంట్. డిగ్రీ అనలైజ్ చూడాలి. తర్వాత పోతే నెక్స్ట్ ఆ రాహు ఏ నక్షత్రంలో ఉన్నాడు? స్వాతి నక్షత్రంలో ఉన్నాడు. స్వాతి నక్షత్రానికి అధిపతి ఎవరు? అది మీకు వచ్చి ఉండాలి. స్వాతి నక్షత్రానికి అధిపతి ఎవరు? రాహువే అధిపతి. అంటే సొంత క్షేత్రంలోనే రాహు తన సొంత నక్షత్ర పరిధిలోనే ఉన్నాడు. సో ఒక ఇది ఆయు 8వ స్థానం రాహు. అంటే అమ్మా, నేనేం చెప్తాను అంటే మీకు అందరికీ కూడా ఈ రకంగా ఈ ఒక రాశిలో ఒక గ్రహం ఉంది అని చెప్పేటప్పుడు, అలా భయపెట్టేటప్పుడు ఎంతైనా భయపెట్టచ్చు. కానీ రాహు ఇక్కడికి వచ్చే నవాంశలోకి ఎక్కడ వెళ్ళిపోతారు చూడండి. లగ్నం కుంభలగ్నం. ఓకే, కుంభలగ్నం నుంచి రాహు ఎక్కడ ఉన్నాడు? ఆయుస్థానం. లగ్నం నుంచి 7 అంటే మనకి ఇది ఏది? సింహరాశి. లగ్నం నుంచి బాబుది నవాంశలో లగ్నం అంటే కుంభలగ్నం. ఓకే, కుంభరాశిలో. 12వ స్థానం. అక్కడి నుంచి 7వ స్థానం సింహరాశి. 8 కన్య. కన్య ఖాళీగా ఉంది. ఇక్కడ 8వ స్థానం వచ్చేసి మీకు ఇక్కడ తులలో పడింది. తులలో రాహు ఉన్నాడు. తుల అంటే ఆయుస్థానం. 8 లగ్నం నుంచి. లగ్నం మేనం. మేనం నుంచి 7వ స్థానం అంటే కన్య. 8వ స్థానం తుల. తులలో రాహు ఉన్నాడని భయపడతారు. నవాంశలోకి వెళ్ళి చూస్తే బ్రహ్మాండంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు.
ఎనిమిదో స్థానంలో ఎవరున్నారు? ఈ ఖాళీగా ఉంది. ఇంకా మీకు సొంత ఇవి ఈ చార్ట్లు వేసినప్పుడు ఇంకా జ్యోతిష్యం చూసేవాళ్ళు ఈ భయపెట్టకుండా కొంచెం వాళ్ళకి సహాయం చేయండి. మీకు కావాలంటే ఆయువు చూడాలి అంటే మనకి చూడండి, ఇట్నంటే డివిజన్ చార్ట్స్ అంటారు. ఈ డివిజన్ చార్ట్ లో షోడశ వర్గ చక్రాలు అని వస్తాయి. షోడశ వర్గ చక్రాల్లో చూడండి ఒక్కొక్కటి, ఇవన్నీ ఈ రోజు ఎవ్వరు చూడటానికి రాదు. D2 అంటే ఏం చెప్తుంది? ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే వేదికను నమ్మే వాళ్ళు కేవలం ఒక D1 పట్టుకొని వాళ్ళని తల్లిదండ్రులను పిప్పి D2, పిప్పి పిప్పి D3. చేస్తున్నారు, అంటే కన్ఫ్యూజన్ చేస్తున్నారు. D2 ఏం చేస్తుంది? D2లో సంపద గురించి, ఆర్థిక స్థితి, ధనస్థానం గురించి, అందుకనే D2 అంటారు. D2 అంటే రెండోది మనకి రెండవ వినపడడం భావం. లేదు సార్, రెండవ భావం ఇక్కడ వాయిస్ రావడం లేదు సార్. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుందమ్మా? ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుందా వాయిస్? హలో, ఇప్పుడు వస్తుందమ్మా వాయిస్? హలో, హలో, వినిపిస్తుందమ్మా? హలో, వినిపిస్తుందా? హలో, హలో, వినిపించటం లేదమ్మా? ఇక్కడ వినిపిస్తుందా మీకు? ఏమో వినిపిస్తుందా? మీ స్పీకర్ మీద ఏమన్నా స్పీకరు? హలో, సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ హోరా చక్రము అంటే D2 అంటారు. ఇది సంపద, ఆర్థిక స్థితిని విశ్లేషిస్తుంది. తర్వాత పోతే ద్రేక్కానం అంటే D3 అన్నప్పుడు, హలో, మళ్ళీ లాగిన్ అవ్వమ్మా, మళ్ళీ అదే లింక్ మీద క్లిక్ చేసి వచ్చేసి క్లాస్లోకి, అప్పుడు వస్తుంది మీకు. సో ఇక్కడ మనకి D3 అంటే సోదరులు, ధైర్యం, పరాక్రమం ఈ గురించి చెప్తుంది. జనరల్ గా మనకి మూడో స్థానం అంటాము. మూడో స్థానం అంటే భాతృస్థానం, వాళ్ళు సోదరుల గురించి చెప్తుంది. 4 వచ్చేసి మనకి 4 లగ్నం నుంచి 4వ భావం అంటే మాతృస్థానం, అదే గృహము, వాహనాలు, స్థిరాస్తులు ఇవన్నీ కూడా మనకి 4వ భావం చెప్తుంది. 5వ భావం అంటే సప్తాంశ అంటారు, ఏడో. ఓకే, సప్తాంశ అన్నప్పుడు ఏం చెప్తుంది? సంతానం గురించి మనకి, ఇది 5వ భావం గురించి చెప్తుంది లగ్నం నుంచి. కానీ దీన్ని డివిజనల్ చార్ట్ 7 అంటారు. మీరు సంతానం గురించి చూసేటప్పుడు తప్పనిసరిగా కూడా ఈ ఈ ఈ ఈ సప్తాంశ 7 డివిజనల్ చార్ట్ 7 చూడాలి. ఇక్కడ లగ్నం మారుద్ది. ఇక్కడ లగ్నం వచ్చి సప్తాంశ ప్రకారం ఇది కుంభ లగ్నం. 5వ స్థానం ఏమవుతుంది? ఇక్కడ మనకి మిథునం అవుతుంది. అట్లా చూడాల్సి వస్తుంది. అంటే D1 తో పాటు సంతానం కావాలన్నప్పుడు D7 చూడాలి. వివాహ జీవితం కావాలి అన్నప్పుడు నవాంశ చూడాలి. ఓకే, D10 ఏం చెప్తుంది అంటే అతని వృత్తి, ఉద్యోగం, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా మనకి ఇది D10 చెప్తుంది. ఓకే, అంటే D10 అంటే మనం ఏమంటాం అంటే జనరల్ గా కూడా 9వ భావం అంటే మనకి అదృష్టం. ఓకే, 10 వచ్చేసి రాజయోగం, 11 లాభస్థానం, 12 వ్యయస్థానం అంట. 10 అంటే అతని కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా మనకి
10వ భావం చెప్తుంది. అందుకని D10 అన్నారు. వృత్తి ఉద్యోగం ఇవన్నీ చూడరు చాలా మంది. ఆ D1 అసలు D9 చూడరు. అందుకే చెప్తున్నాను, రికార్డ్ అవుతుంది, చాలా మందికి తెలియాలి. జ్యోతిష్యాన్ని ఎలా దారి తప్పిస్తా ఉన్నారు, ఎలా ఇబ్బంది పెడతా ఉన్నారు, తల్లిదండ్రులకు వచ్చి రాని జ్ఞానం అని చెప్పి. 12వ స్థానం, 12వ డివిజనల్ చార్ట్ ఏంటిది ఇది? మనకి 12వ భావం. 12వ భావం అంటే వ్యయ స్థానం అంటారు. ఇది మనకి పూర్వజన్మ కర్మ ఫలాలు, తల్లిదండ్రులు, వంశం పారంపర్య విషయాలన్నీ కూడా D12 చెప్తుంది. D16 ఏం చెప్తుంది? D16 మీకు వాహన సౌఖ్యము, విలాసాలు, జీవితంలోని సుఖ దుఃఖాల గురించి చెప్తుంది. పోతే D20 ఏం చెప్తుంది? D20 ఆధ్యాత్మికంగా మీరు ఎలా ఉంటారు, దైవారాధన ఎలా చేస్తారు, ఉపాసన, దైవాన్ని చూచి ఏ దేవతను మీరు ఆరాధిస్తే శుభ ఫలితాలు. ఇది D20. D24 ఏం చెప్తుంది అంటే విద్య, మీ జ్ఞానం, పాండిత్యం, ఉన్నత విద్య, ఇవన్నీ కూడా. ఎవరైనా ఉన్నత విద్య గురించి చూడాలి, ఇవన్నీ ఎవరు చూడరు. మీకు నేను చెప్తున్నాను, మీకు ఆ D1 చాట్ లోనే గ్రహాలు 12 గ్రహాలు డిగ్రీలు కూడా వేయరు. కుజదోషం 5లో రాహు ఉన్నాడు, లగ్నంలో శని ఉన్నాడు, 8లో కుజుడు ఉన్నాడు, ఏ చెప్తారు. అసలు చార్ట్ లోపలికి వెళ్ళి అనలైజ్ చేసేవాళ్ళు ఈరోజు చాలా మీకు తక్కువ. ఎక్కువ భయపెట్టే వాళ్ళే. మొత్తం ఇన్ని షాట్లు ఉంటాయి. ఎవరన్నా చెప్పారా? మీరు జ్యోతిష్యం, నాకు క్లాస్ రికార్డ్ అవుతుంది చూడండి, కామెంట్ చేయండి, నాతో మాట్లాడి. ఇన్ని చాట్లు ఎవరన్నా చూసారు ఈ రోజు వరకు? చూడలేదు. అట్లా ఉంటది. కాబట్టి వీళ్ళకి వివాహ జీవితంలో మనం కొంచెం కొంచెం ముందుకెళ్ళి, ఈ బాబుది కొంచెం నేనేందంటే వివాహం ఎట్లా ఉంటది వీళ్ళకి అనేది చూద్దాం. వినిపిస్తుందమ్మా మీకు? వినిపిస్తుంది సార్. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది, బ్రహ్మాండంగా వస్తుంది. కొంచెం ఇంకా మనం కాస్త ఒక కృష్ణమూర్తిలో ఒక ఒక లుక్ వేసి వెళ్దాం. ఉమ్. ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రాలజీలోకి వెళ్ళేసి ఇందులో మనం ఒక పని చేస్తున్నాను. నేను ఈ బాబుది వేస్తున్నాను. ఈ బాబు పేరు వదిలేద్దాం, అబ్బాయి వేసాను. అబ్బాయి వచ్చేసి చాలా మంది నేను ఈ చూసేసి వాళ్ళకి, ఎందుకంటే నేను చూపించాను కదా, నేను చాలా యాప్ల్లోకి వెళ్ళి చూసుకుంటా ఉంటాను. ఒకటి చూడండి అనమాట, చాలా యాప్లు వేసేసి మల్టిపుల్ గా చెక్ చేస్తూ ఉంటాను. వాళ్ళు వేసుకుంటారు, కానీ మీకు వచ్చి ఉండాలి, అనలైసిస్ వచ్చి ఉండాలి. ఎక్కడన్నా డౌట్ వస్తుందంటే దాని నుంచి బయటకు వచ్చి అనలైజ్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉండాలి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 4th month 95. డేట్ డేట్ చెప్పమ్మా. డేట్ ఒక్క నిమిషం 15, సార్. 15ఏనా? 15, 15. ఏప్రిల్ ఉమ్. 95, 995. ఓకే, నెక్స్ట్ బర్త్ టైం అమ్మా మధ్యాహ్నం 12:40కే. కాదు కాదు సార్. ఏ ఉదయం 5. అమ్మాయిదా మీరు అబ్బాయిది అడుగుతున్నారా అబ్బాయిది సార్? అబ్బాయిది ఉదయం 5:45కి. 5:45. బర్త్ అవర్ 05:45, 45:00. ఓకే, 5:45 ఉదయం. బర్త్ ప్లేస్ ఓకే. ఇప్పుడు మనకి ఏమొస్తుంది అంటే, ఇందాక అది ఉంది కదా, ఇలా శుక్లపక్షంలో పుట్టాడు అబ్బాయి. పూర్ణిమ తిథి, చైత్ర నక్షత్రం, కరెక్టే కదా?